అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది. మరి ఏ ప్రాతిపదికన మొదలుపెట్టింది? అసలు భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం ఏంటి? మరి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యూహాన్ని పసిగట్టి మరి ఢీ కొనగలుగుతారా అనే అంశాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియోలో ప్రధానంగా 2 కోణాల్లో నేను విశ్లేషణ చేయబోతా ఉన్నా. మొదటి కోణం, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వ్యూహం చేయబోతా ఉందా అనేది ఒక కోణము. రెండో కోణము, అసలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పొలిటికల్ స్టేక్ ఇండివిజువల్గా రావడానికి స్కోప్ ఉందా అని ఈ 2 అంశాల దృష్ట్యా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అయితే మొదటి అంశం ఏంది అంటే, మామూలుగా దేశ ప్రధానమంత్రి ఒక రాజకీయ నాయకుడి ఇంటికి వచ్చి దాదాపు గంటకు పైగా సమయం కేటాయించడం అంటే ఇది దేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగనటువంటి అంశం. మరి ఇప్పుడు ఎలక్షన్లు లేవు కదా, తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్షన్లు లేవు కదా, ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్లు లేవు కదా, మరి ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో, వాళ్ళ కుటుంబ సభ్యులతో దాదాపు గంటకు పైగా, గంట 10 నిమిషాల పాటు చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి 10 నుంచి 15 నిమిషాలు అంటే పూజా కార్యక్రమము, కుటుంబ సభ్యుల యొక్క క్షేమ సమాచారములు తెలుసుకోవడం పోతే మినహా 40 నిమిషాలు కేవలం రాజకీయ అంశాల మీదే చర్చ జరిగిందనేది ఆఫ్ ద రికార్డ్ వచ్చినటువంటి ఒక సమాచారం. మరి ఈరోజు దేశ రాజకీయాలలో మీరు బాగా గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని స్టార్ క్యాంపెయినర్లుగా భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలోనూ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా స్టార్ క్యాంపెయినర్గా ఎలక్షన్ ప్రచారం చేయడం, వాడడం జరుగుతూ ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు ధర్మం ఉంది కాబట్టి మిత్రధర్మంలో భాగంగా వారు ఏ పిలుపు ఇచ్చినా సరే వాళ్ళు కూడా బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఇదవుతూ ఉన్నారు. మరి ప్రచారం చేశారు. కొన్ని రాష్ట్రాలలో విజయదుందుబి మోగించింది. ఎక్సెప్ట్ తమిళనాడు తప్ప కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఏ రాష్ట్రంలో తిరిగినా విజయదుందుబి భారతీయ జనతా పార్టీ మోగించింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో 40 నిమిషాల పాటు రాజకీయ అంశాల నేపథ్యంలో భాగంగా మరుసటి రోజే అమిత్ షా గారిని నారా చంద్రబాబు నాయుడు గారు కలవడం, మరి దీని ప్రాధాన్యత సంతరించుకుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి తెలంగాణలో ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. మొదటి అంశానికి రెండో అంశానికి ఇంటర్లింక్ ఉందనేది మీ రెండో అంశంలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీరు చూడండి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఐదర్ పొత్తులో కానీ ఇండివిజువల్గా కానీ గవర్నమెంట్లో ఉంది. అంటే తమిళనాడులో పొత్తులో ఉంది, కేరళలో పొత్తులో ఉంది, అధికారంలో ఉంది. మరి అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ఆయా ప్రాంతాల ప్రజలకి ఇక్కడ మతము అనే భావన తక్కువగా ఉంటుందనేది మరొక్కసారి రుజువయింది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దృష్ట్యా, మరి భవిష్యత్తు దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయం ఫోర్కాస్టింగ్ అనేది చేసి భారతీయ జనతా పార్టీలోకి పొత్తులోకి వెళ్ళి ఈరోజు తన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ ఈరోజు దేశం కాదు ప్రపంచాన్ని సైతం తన రాష్ట్రం వైపు తిప్పేలా చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడే ఉంది. ఈరోజు తెలంగాణలో బీజేపీకి సొంతంగా క్యాడర్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. మరి బీజేపీకి క్యాడర్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకవైపు ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ తర్వాత ఆపరేషన్ తెలంగాణలో భాగంగా నరేంద్ర మోడీ గారు అంటే వివిధ ప్రాజెక్టుల యొక్క శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి గారు స్టేజ్ పైన ఉండంగానే, బహిరంగ సభ పైన ఉండంగానే నాతో చెయ్యి కలుపు, గుజరాత్కి ఎంత నిధులు వచ్చాయో అంత నిధులు మీకు ఇస్తాము, ఇప్పుడు నువ్వు ఇండివిజువల్గా పోరాడితే సగమే సాధిస్తావని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక సైలెంట్ చర్చకు దిశగా, అంటే రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాడు, రేపు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, కాంగ్రెస్ అధిష్టానం ఇతన్ని
దూరం పెట్టేటువంటి, అంటే కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి మధ్య దూరం పెంచే విధంగా ఈ స్టేట్మెంట్ ఉంది అంటే నరేంద్ర మోడీ గారు ఊరకనే అనరు. ఆయన ఇంటెలిజెన్స్ టీము, ఆయన టీము ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్స్తోని ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కూడా ఒక చర్చ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారు జంపింగ్ జపాంగ్ చేస్తారా, ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని అనేటువంటి చర్చ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కూడా ఇతని పైన ఒక కన్నేసి దూరం పెంచే విధంగా చేస్తారు. ఎందుకంటే మీరు రీసెంట్గా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరిని తీసుకోండి. ఈరోజు జాతీయ పార్టీలకి వీళ్ళిద్దరే అవసరమయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాతీయ స్థాయి స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి గారు కేరళకు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మరి డీలిమిటేషన్తో కూడినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తాను భుజాలపైన వేసుకొని ఈరోజు ఆ బిల్లు వీగిపోయే విధంగా పోరాటం చేశారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించి ఏకంగా ఆయన చర్చలకు పిలవడం జరిగింది. ఇది కూడా గమనించాలి. అంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దేశ రాజకీయాలకు స్టార్ క్యాంపెయినర్లు ఎదుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇది గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంటెలిజెన్స్ టీం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మధ్య దూరం జరిపి తద్వారా కాంగ్రెస్ పార్టీలో ఒక అనిశ్చితి, ఒక చర్చకు మొదలయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం మొదలుపెట్టింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ కేడర్ బలంగా ఉంది. ఏదర్ జేఎస్ఎంసీ కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వరంగల్, కరీంనగర్లో కూడా బలంగా ఉంది. మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సూచన లేకోకుండా తెలంగాణలో ఇండివిజువల్గా పొలిటికల్ స్టేక్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన అవసరం అనేది భావించి ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక వర్గమైనటువంటి సమాచారం. అంటే మీరు బాగా గమనించండి, ఎంటైర్ ఎపిసోడ్లో ఒకవైపు సైముల్టేనియస్గా కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మరియు రేవంత్ రెడ్డి గారికి మధ్య దూరం పెంచడము, ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలలో చర్చ మొదలు పెట్టడం. అట్ ది సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారితో ఇంటికి వెళ్ళి సమాలోచన, అది ఎక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటిలోనే చర్చలు జరపడం. అంటే మీరు బాగా గమనించండి, ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేది ఇక్కడ నా విశ్లేషణలో ఉన్నటువంటి సారాంశం. అందరికీ నమస్కారం.